నేను లేక నీవు ఎక్కడా, నీడలేక మనిషి ఎక్కడా, ఆడదంటూ అలసు చేస్తే తెలివి తక్కువ, నీ సగభాగం చులకనైతే పరువు తక్కువ, నీ పరువు తక్కువ. నా పేరు ముక్కామల జ్ఞానశేషమాంబ. నేను పోస్ట్ ఉమెన్గా కొన్ని బాధ్యతలు నిర్వర్తించి రీసెంట్గా నేను సార్టింగ్ అసిస్టెంట్గా ప్రమోట్ అయ్యాను. సార్టింగ్ అసిస్టెంట్గా రాజమండ్రి ఆర్ఎంఎస్లో నేను నా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇది మా ఆఫీసు, ఇలా ఆర్ఎంఎస్ ఆఫీసు. లెటర్ బ్యాగ్స్ వస్తాయి, ఆ విధులు అనేవి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఆయన ఇక్కడ మాకు ఒక హెడ్ సాటర్ గారు ఉంటారండి, సూపర్వైజ్ చేస్తుంటారు మమ్మల్ని. మేము మా విధులను ఎలా నిర్వర్తిస్తున్నాము, మేము లెటర్లు ఏ ఊర్లకు పంపిస్తున్నాము, కరెక్ట్గా పంపిస్తున్నామా లేదా అవన్నీ మా హెడ్ సాటర్ గారు చూసుకుంటుంటారు. వాటిలో ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటాయని చక్కగా వాటికి పరిష్కారం చెప్తూ వాటిని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చెప్తుంటారు. మీకు హోల్స్ కనిపిస్తుంటాయి కదండి, ఇవన్నీ ఏంటంటే వివిధ ఊర్లకు వెళ్ళాల్సిన హోల్స్ అనమాట. ఏ ఊరికి సంబంధించినటువంటి లెటర్ని తీసుకుని హోల్లో వేస్తాం. వేసిన తర్వాత వాటన్నింటినీ ఇలాంటి బ్యాగ్స్లో వేస్తారనమాట. వీటిని క్యాన్వాస్లు అంటారు. వీటన్నింటినీ బ్యాగింగ్ చేస్తారు. ఎలా అంటే లైక్ ఇలా బ్యాగింగ్ చేస్తారు. వీటన్నింటినీ చేసి వీటన్నింటినీ వ్యానుల ద్వారా కానీ ఆటోలు అలాంటి సర్వీసెస్ యూజ్ చేసుకుని వీటన్నింటినీ రైల్వే స్టేషన్కి తీసుకెళ్తారు. రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో వీటన్నింటినీ మాకు సంబంధించినటువంటి ఒక భోగి, మాకు ఒక ప్రత్యేకంగా ఒక భోగి ఉంటుంది, వాటిలో వీటన్నింటినీ వేస్తారు. ఇవన్నీ విధులన్నీ నిర్వర్తించడానికి సెపరేట్గా చాలామంది స్టాఫ్ ఉంటారండి. ఇక్కడ దగ్గర ఒక 100 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు ఈ ఆఫీస్లోని. అదే కాకుండా ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్ పార్సల్స్ కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి. ఎగ్జామ్స్ పార్సల్ సూపర్వైజర్ ఎక్కడ ఉంటారంటే ఈ పక్కన ఉంటారండి. ఎగ్జామ్ పార్సల్కి సంబంధించి ఒక 2 ఎస్ఏలు సూపర్వైజర్లు ఉంటాయి. ఇలా ఎగ్జామ్ బ్యాగ్స్ అనేవి ఇలాగా మొత్తం అన్నీ చాలా సెక్యూర్డ్గా వీటిని విత్ సీల్స్ ఇలా సీల్ వేసి విత్ బార్కోడ్ ట్రాకింగ్తో చాలా సెక్యూర్డ్గా పంపిస్తారు. ఇవన్నీ ఎగ్జామ్ పార్సల్స్. ఎగ్జామ్ సూపర్వైజరు అండ్ చాలామంది ఎంటీఎస్లు వీళ్ళందరూ వర్క్ చేసి ఈ ఎగ్జామ్ పార్సల్స్ని వీటిని కూడా మన రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి వీటికి స్పెషల్గా కొన్ని ట్రైన్స్ ఇది చేసి ఆ ట్రైన్స్లో ఎగ్జామ్ పార్సల్స్ అనేవి చాలా సెక్యూర్గా పంపిస్తారు. మీరు ఎంట్రన్స్లో చూసుంటారు ఐసీహెచ్ అని ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే స్పీడ్ పోస్ట్ లెటర్స్, రిజిస్టర్ పోస్ట్ లెటర్స్ విడిగా లేవండి. మొత్తం అంతా స్పీడ్ పోస్ట్ లెటర్స్ కింద వస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రాంచ్ ఇది ఐసీహెచ్. దీంట్లో మా వర్క్ ఏంటంటే ఇవి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. స్పీడ్ పోస్ట్ లెటర్స్ అనేవి చాలా సెక్యూర్డ్గా ఉంటాయి. ఏ పర్సన్ అయితే ఆ పర్సన్కి అందజేస్తాం వాటిని. వీటికి ఒక బార్ కోడ్ ఉంటుంది. వాటిని ఏంటంటే తీసుకొచ్చిన లెటర్స్, మీకు రైల్వే స్టేషన్ నుంచి చాలా లెటర్ బ్యాగ్స్ వస్తాయని చెప్పాను కదండి, అందులోని స్పీడ్ పోస్ట్ లెటర్స్ కూడా వస్తుంటాయి. మాకు ఎవ్రీడే సో మెనీ బ్యాగ్స్ వస్తుంటాయి. వాటన్నింటినీ ఎంటీఎస్లు ఉంటారు. ఈ ఎంటీఎస్లు విడతీసి మాకు సిస్టమ్స్ దగ్గర పెడతారండి. సిస్టమ్స్ దగ్గర పెడితే వీటన్నింటినీ మేము రిసీవ్ చేసుకుంటాం. ఫస్ట్ వీటన్నింటినీ రిసీవ్ చేసుకుని చాలా సెక్యూర్డ్గా ఒక్కటి కూడా అన్స్కాన్ అవ్వకుండా, అంటే ఏది మిస్ అవ్వకుండా మేము రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకున్న తర్వాత ఏ ఊరు వెళ్ళాల్సిన లెటరు ఆ ఊరు సంబంధించిన హోల్స్ ఉంటాయి, పీజియన్ హోల్స్. ఆ హోల్స్లో అంటే ఏది కూడా మిస్ అండ్ అవ్వకుండా వాటన్నింటినీ సార్టింగ్ చేస్తాం. ఈ వర్క్ ఇదే విధంగా డే అయితే 9 to 5 కానీ 10 to 6 కానీ జరుగుతుంది. అలా కాకుండా నైట్ షెడ్యూల్ కూడా జరుగుతాయండి. నైట్ అయితే ఈవినింగ్ 6 నుంచే వర్క్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6:30 వరకు జరుగుతుంది. ఇక్కడ 2 షిఫ్ట్స్ ఉంటాయి, 2 సెట్స్ ఉంటాయి. సెట్ 2A, సెట్ 2B అని చెప్పి ఆల్టర్నేట్ డేస్ జరుగుతుంటాయి అనమాట. అంటే కంటిన్యూస్గా 12.5 hours వర్క్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళకి లీవ్ ఉంటుంది. నెక్స్ట్ డే అనేది వేరే సెట్ వాళ్ళు వచ్చి చేస్తారు. డే సెట్ మాత్రం సెట్ 1 అంటారు. డే సెట్ మాత్రం డైలీ మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా లెటర్స్ సార్టింగ్, లెటర్ బ్యాగింగ్ అనేది ఈ విధంగా జరుగుతుంది. దీంట్లో ప్రతి సవాళ్ళు ఖచ్చితంగా ఏ జాబ్లో అయినా ఉంటాయి. ఇందులో ఏంటంటే ఫస్ట్ IT 2.0 అనేది ఇప్పుడు ప్రజెంట్ పోస్ట్ ఆఫీస్ రన్ అయ్యేదంతా IT 2.0 మీద. IT 2.0 అనేది వర్క్ చేయకపోవడం ఫస్ట్ మెయిన్ సవాల్ ఏంటంటే మాకు అదే. ఎందుకంటే ప్రతి లెటర్ ప్రతి దాన్ని కూడా మేము సిస్టంలో రిసీవ్ చేసుకోవాలి. ఫస్ట్ రిసీవ్ చేసుకునేటప్పుడు సిస్టమ్ ఆగిపోతుంది. అంటే IT 2.0 వర్కింగ్ అనేది ఆగిపోతుంది. క్లోజ్ చేసేటప్పుడు ఆగిపోతుంది.
క్లోజ్ చేసినప్పుడైనా రిసీవ్ చేసుకున్నప్పుడైనా ఆగిపోతే వర్క్ ఫ్లో అన్నది ఒకసారి డిస్టర్బ్ అయిందంటే ఆ ఎఫెక్ట్ అనేది ఆ ఈవినింగ్ జరిగే ఆ నైట్ సెట్ మీద పడుతుంది. ఎందుకంటే ఆ మార్నింగ్ ఇదంతా చేయడమే టఫ్, ఈవినింగ్ వచ్చి బ్యాగ్స్ ఉంటాయి మళ్ళీ, అంటే వాటితో పాటు మళ్ళీ ఇవి కూడా చేయాలి. మెయిన్ ప్రాబ్లం అనేది అదేనండి. సిస్టమ్స్ వర్క్ చేయకపోవడం, స్కానర్స్ వర్క్ చేయకపోవడం, ప్రింటర్స్ వర్క్ చేయకపోవడం, ఏదైనా సరే మాకు వర్క్ చేయకపోవడం అంటూ ఉంటే కనుక మేము వెంటనే కంప్లైంట్ చేయడం, రెక్టిఫై చేసుకోవడం ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి మా దాంట్లో.